గైస్ ఈ వీడియోలో మనం ఒక మంచి ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తూ ఉండి మీ ఫోన్ లో ఈ ఫీచర్ ఉన్నట్టయితే డెఫినెట్ గా మీరు ఇది ఆన్ చేసుకోవడం మంచిది. అయితే దానికన్నా ముందు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మీరు డిస్క్రిప్షన్ లో లేదా కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్న లింక్స్ ఉపయోగించి వాటిలో జాయిన్ అవ్వచ్చు. ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ గురించి తెలుసుకొని మీరు అవి ఎక్స్పైర్ అయ్యే ముందే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు నేను నా ఫోన్ సెట్టింగ్స్ లో ఉన్నాను. అంతేకాకుండా నేను సామ్సంగ్ ఫోన్ ఉపయోగిస్తున్నాను. సామ్సంగ్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఇది ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే ఫీచర్, మీరు వేరే ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే ఒకసారి ఉందో లేదో చెక్ చేసి మీ ఫోన్ బ్రాండ్ ఇంకా మోడల్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, నేను ఇక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఆఫ్లైన్ అని కీ చేయబోతున్నాను. చూడండి, OFFLINE ఫైండింగ్ అని మీరు కీ చేయండి. కీ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే స్ట్రైట్ అవే ఫీచర్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి. బట్ ఒకసారి నేను బ్రీఫ్ గా చెప్తాను. బేసిక్ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా మన ఫోన్ పోగొట్టుకున్నట్టయితే ఫైండ్ మై ఫోన్ లేదా ఫైండ్ మై డివైస్ అనే డిఫాల్ట్ గా మన ఫోన్ లో ఉండే అప్లికేషన్ ఉపయోగించి మనం ఫైండ్ చేసే అవకాశం ఉంటుంది. అది డైరెక్ట్ గా మన జీమెయిల్ తో లింక్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించి మనం ఫైండ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కేవలం అది మాత్రమే కాదు, మీరు సామ్సంగ్ అకౌంట్ ఉపయోగించి కూడా ఫైండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. టాప్ లో ఉన్న సామ్సంగ్ అకౌంట్ చూపిస్తుంది. అయితే నేను బ్లర్ చేసి ఉంచాను. బట్ మీరు సామ్సంగ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే మీరు సామ్సంగ్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఈ విధంగా దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ విధంగా ఫైండ్ చేసుకోవచ్చు అది చెప్తున్నాను అనమాట. జనరల్ గా ఆండ్రాయిడ్ ఫోన్ అనేసరికి మనం ఫైండ్ మై డివైస్ అనే అప్లికేషన్ ఉపయోగించి ఫైండ్ చేస్తుంటాం. బట్ ఇక్కడ మీరు చూస్తున్నాక ఏదైనా బ్రౌజర్ లో ఈ పర్టికులర్ స్మార్ట్ థింగ్స్ ఫైండ్ .samsung.com అనే వెబ్సైట్ నుంచి మీరు మీ సామ్సంగ్ ఫోన్ ఫైండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అది ఫైండ్ చేయాలంటే మాత్రం మీరు ఈ విధంగా ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు తగ్గట్టుగా మీరు ఈ సెట్టింగ్స్ 3 ఆన్ చేసుకోవచ్చు, లేదా 1, 2 మీకు నచ్చిన విధంగా ఆన్ చేసుకోవచ్చు. బట్ ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైనా మీ ఫోన్ దొంగిలించిన తర్వాత ఆ పర్టికులర్ డివైస్ కి మొబైల్ డేటా లేదా వైఫై ఏదైనా గానీ అందుబాటులో లేనట్టయితే అప్పుడు మీకు ఆ ఫోన్ దొరకడం లేదా మీరు కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ ఈ పర్టికులర్ ఫీచర్స్ వచ్చేసరికి ముఖ్యంగా బాటమ్ చూస్తున్నారు కదా, ఆఫ్లైన్ ఫైండింగ్ అని ఉంది. మీ ఫోన్ కి ఎలాంటి మొబైల్ డేటా, వైఫై, ఎలాంటి నెట్ కనెక్షన్ లేకపోయినా కానీ ఫైండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అక్కడే కింద గమనించినట్టయితే లొకేట్ యువర్ ఫోన్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఆఫ్లైన్ అని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నేను చెప్పడం కాదు, మీరు స్ట్రైట్ గా అక్కడ చదివితే మీకే తెలిసిపోతుంది. అంతేకాకుండా దీనివల్ల మరొక ఉపయోగం కూడా ఉంది. అండ్ హెల్ప్ అదర్స్ ఫైండ్ దేర్ డివైస్ అని ఉంది. అంటే మీరు ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత మీ ఫోన్ కనిపెట్టడం మాత్రమే కాదు, మీరు వేరొకరి ఫోన్ కనిపెట్టడం కోసం హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇంచుమించుగా ఐఫోన్ ఏ విధంగా అయితే ఆఫ్లైన్ లో ఫైండ్ అవుతుందో అలా ఇది పనిచేస్తుంది అనమాట. సో వేరు సామ్సంగ్ డివైసెస్ నుంచి మన పర్టికులర్ డివైస్ ఎక్కడ ఉందో కనిపెట్టే అవకాశం ఉంటుంది. సో మీరు సామ్సంగ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే మీకు ఆండ్రాయిడ్ తో డిఫాల్ట్ గా వచ్చే ఫైండ్ మై డివైస్ మాత్రమే కాదు, ఇది కూడా ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేయడం వల్ల మీకు పోయేదే లేదు. ఫ్యూ సెకండ్స్ స్పెండ్ చేసి సెట్టింగ్ ఆన్ చేస్తే సరిపోతుంది. అందులో మీరు ఎక్స్పెన్సివ్ మొబైల్స్ ఏమైనా ఉపయోగిస్తున్నట్టయితే నా రికమెండేషన్ అయితే మాత్రం డెఫినెట్ గా మీరు ఆన్ చేసుకోవడం మంచిది. ఇంకా ఈ పర్టికులర్ విషయం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.